నమస్కారం. ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. క్విట్ ఇండియా స్ఫూర్తితో కులం మతతత్వాల నిర్మూలన. మన్ కీ బాత్లో ప్రధాని మోదీ పిలుపు. జీఎస్టీ సానుకూల ప్రభావం చూపుతోందని వెల్లడి. జేడీయూ చేరికతో రాజ్యసభలో పెరిగిన ఎన్డీఏ బలం. ప్రాంతీయ పార్టీల మద్దతుతో మెజారిటీకి చేరువలో మోదీ సర్కార్. కలిసి రానున్న రాజ్యసభ ఎన్నికలు. ఉద్దానం కిడ్నీ వ్యాధుల నివారణకు పార్టీలకు అతీతంగా కృషి. విశాఖలో పవన్ కళ్యాణ్ ప్రకటన. హార్వర్డ్ నిపుణులతో కలిసి రేపు చంద్రబాబుతో భేటీ. ఈ ఏడాది తొలిసారి జూరాలకు చేరుతున్న కృష్ణా నీరు. ఎగువ రాష్ట్రాల నుంచి కొనసాగుతున్న ప్రవాహం. భీమా నెట్టింపాడుకు నీటి విడుదల. వరద గుప్పిట్లోనే గుజరాత్, ఈశాన్య రాష్ట్రాలు. సహాయ చర్యల కోసం రంగంలోకి దిగిన సైన్యం. పరిస్థితిని సమీక్షిస్తున్న స్థానిక ప్రభుత్వాలు. ఉత్తర కొరియాపై మరింత నిఘా పెంచిన అమెరికా. కొరియా ద్వీపకల్పంపై ఎగిరిన అగ్రరాజ్య బాంబర్లు. విజయవంతంగా నిరోధక క్షిపణి పరీక్ష. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో 2022 కల్లా దేశం నుంచి కులతత్వం, మతతత్వం, అవినీతి, తీవ్రవాదాన్ని తరిమి కొట్టాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. మనసులో మాట కార్యక్రమం ద్వారా ప్రజలతో తన అభిప్రాయాలను పంచుకున్న ప్రధాని వస్తు సేవల పన్ను జీఎస్టీ తక్కువ సమయంలోనే దేశ ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపిందని వ్యాఖ్యానించారు. జీఎస్టీ విధానంలో తీసుకునే నిర్ణయాల్లో రాష్ట్రాలకు భాగస్వామ్యం లభించడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ రూపాంతరం చెందిందన్నారు. ప్రపంచంలో ఉన్న వివిధ విశ్వవిద్యాలయాలకు భారత్లో జీఎస్టీ అమలు నిదర్శనాధ్యాయనంగా మారనుందని అభిప్రాయపడ్డారు. వరదల బారిన పడిన అసోం, గుజరాత్, రాజస్థాన్, బంగాల్లో విస్తృత స్థాయిలో సహాయక చర్యలు చేపట్టినట్లు మోదీ వివరించారు. పంట నష్టపోయిన రైతులకు బీమా సంస్థలు వెంటనే పరిహారం ఇచ్చేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. మహిళల ప్రపంచ కప్లో రన్నరప్గా నిలిచి భారత క్రికెట్ జట్టును కొనియాడిన మోదీ తుది పోరులో ఓడినప్పటికీ 125 కోట్ల మంది భారతీయుల మనసులు గెలిచారని మెచ్చుకున్నారు. इस वर्ष हम भारत छोड़ो क्विट इंडिया मूवमेंट इस आंदोलन की 75वीं वर्षगांठ मनाने जा रहे हैं. 1942 to 1947 5 साल देश को आजादी के लिए निर्णायक बन गए. ये 5 साल 2017 से 2022 के भारत के भविष्य के लिए भी निर्णायक बन सकते हैं और बनाने हैं. गंदगी भारत छोड़ो, गरीबी भारत छोड़ो, भ्रष्टाचार भारत छोड़ो, आतंकवाद भारत छोड़ो, जातिवाद भारत छोड़ो, संप्रदायवाद भारत छोड़ो. आज आवश्यकता करेंगे या मरेंगे की नहीं, बल्कि नए भारत के संकल्प के साथ जुड़ने की है. బీహార్లో మహాకూటమి విచ్ఛిన్నం దేశ రాజకీయ ముఖచిత్రంలో కీలక మార్పులకు కారణమైంది. భాజపా, జేడీయూ కలయికతో ఎన్డీఏ గణనీయంగా బలం పుంజుకుంది. ఇప్పటి వరకు రాజ్యసభలో మైనార్టీలో ఉన్న అధికార కూటమి ప్రాంతీయ పార్టీల మద్దతుతో మెజార్టీ మార్కుకు దాదాపు చేరువైంది. రాజ్యసభలో సరిపడా సంఖ్యాబలం లేక కీలక బిల్లులను ఆమోదింపజేసుకోవడంలో ఇబ్బందులు పడుతున్న జాతీయ ప్రజాస్వామ్య కూటమికి జేడీయూ చేరికతో లబ్ధి చేకూరింది. ఆర్జేడీ, కాంగ్రెస్తో తెగదెంపులు చేసుకున్న జేడీయూ భాజపాతో చేతులు కలపడం, ఐక్యతా రాగం ఆలపించాలనుకున్న విపక్షాల ఆశల్ని కొంతమేర నీరుగార్చడమే కాక ఎగువ సభలో అధికార పక్షం బలం పెరిగేందుకు కారణమైంది. 245 సీట్లున్న రాజ్యసభలో మెజార్టీ మార్కు 123 కాగా 10 మంది ఎంపీలున్న జేడీయూ కలయికతో ఎన్డీఏ బలం 89కి చేరింది. కేంద్ర మంత్రి అనిల్ మాధవ్ దవే మృతి నేపథ్యంలో మధ్యప్రదేశ్లో రాజ్యసభ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో భాజపా విజయం ఖాయమైంది. దీనికి తోడు గుజరాత్లో రాజ్యసభ ఎన్నికల్లో 3 స్థానాల్ని భాజపా గెలుచుకుంటే ఎన్డీఏ బలం 91కి పెరగనుంది. ఇప్పటికే అనేక సందర్భాల్లో అధికార పక్షానికి మద్దతిచ్చిన అన్నాడీఎంకే, బీజేడీ, తెరాస, వైకాపా, ఐఎన్ఎల్డీకి రాజ్యసభలో 26 మంది సభ్యులున్నారు. వారికి తోడు 8 మంది నామినేటెడ్ సభ్యుల్లో కనీసం 4 ఎన్డీఏకు మద్దతుగా నిలిచే ఆస్కారముంది. ఫలితంగా పెద్దల సభలో ఎన్డీఏ బలం 121కి చేరే అవకాశముంది. ఉత్తరప్రదేశ్కు చెందిన 9 రాజ్యసభ స్థానాలకు త్వరలో ఎన్నికలు జరగాల్సి ఉంది. వీటిలో ప్రస్తుతం 1 మాత్రమే భాజపా ఖాతాలో ఉంది. ఇటీవల యూపీ శాసనసభ ఎన్నికల్లో కమలదళం ఘన విజయం సాధించిన నేపథ్యంలో రాజ్యసభ ఎన్నికల్లో 9 స్థానాల్ని భాజపా దక్కించుకునే అవకాశముంది. అదే జరిగితే ఎన్డీఏ బలం మరింత పెరగనుంది. అయితే వచ్చే ఏడాది ఎన్డీఏ బలం కాస్త తగ్గే అవకాశముంది. మార్చి, ఏప్రిల్లో బీహార్లో 6 రాజ్యసభ స్థానాలకు ఎన్నిక జరగనుంది. ఆ 6 స్థానాలకు ప్రస్తుతం జేడీయూ నుంచి 4, భాజపా నుంచి 2 ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో ఆర్జేడీ, కాంగ్రెస్ కలిసి 3 సీట్లు దక్కించుకునే అవకాశముండగా ఆ మేరకు ఎన్డీఏ బలం తగ్గనుంది.
శ్రీకాకుళం జిల్లా ఉద్దానం వాసులు ఎదుర్కొనే మూత్రపిండాల సమస్యకు పరిష్కారం చూపడమే తన లక్ష్యమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఆ ప్రాంత ప్రజల కష్టాన్ని తీర్చేందుకు ప్రభుత్వంతో పాటు ప్రతిపక్ష వైకాపాతో కూడా కలిసి ముందుకు నడిచేందుకు సిద్దమని ప్రకటించారు. మరోవైపు ఉద్దానం సమస్యపై పవన్ కళ్యాణ్తో చర్చించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు రేపటి గోదావరి జిల్లాల పర్యటన రద్దు చేసుకున్నారు. రాజకీయ లబ్ధి కన్నా ఉద్దానం ప్రజల సమస్య పరిష్కారమే తనకు ముఖ్యమని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఆ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను దూరం చేసేందుకు ప్రభుత్వంలో ఏ పార్టీ ఉన్నా సహకరిస్తానని విశాఖలో జరిగిన సమావేశంలో తెలిపారు. ఈ సమావేశంలో హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి వచ్చిన ప్రొఫెసర్లు, ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి రవిరాజ్, ప్రముఖ వైద్యులు, విద్యార్థులు, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. ఉద్దానం సమస్యపై మానవత్వంతో స్పందించి పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. సమస్య మూలాలు కనుగొనేందుకు అన్ని వర్గాలతో కలిసి కృషి చేస్తున్నామన్న పవన్ ప్రభుత్వం కోసం పనిచేస్తున్నారని ఆరోపణలను కొట్టిపారేశారు. పేరు ఎవరికి వస్తుంది, చాలా మంది నన్ను తిడుతూ ఉంటారు, యూఆర్ హెల్పింగ్ టీడీపీ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. నా ఉద్దేశం ఏంటంటే ఏ ప్రభుత్వానికి కదా, నేను ప్రజలకు సహాయం చేస్తున్నాను కానీ నేను ప్రభుత్వానికి సహాయం చేస్తాను అనుకోవట్లేదు. దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. ఒకవేళ ప్రభుత్వం దీనికి స్పందించని పక్షంలో అది నేను ఎవరి తరపున ఉన్నాననేది మీకు అప్పుడు ప్రత్యేకించి చెప్పు. ఎయిదర్ ఇది వైఎస్ఆర్సీపీ లాంటి పార్టీ అక్కడ ఉన్నా కానీ నేను ఇదే పని చేసాను. ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ టీడీపీ ఐఎమ్ డూయింగ్ ఇట్, ఇట్ ఈస్ ఫర్ ద పీపుల్ ఐఎమ్ డూయింగ్ ఇట్. ఎలాంటి రాజకీయ లబ్ధి లేదు, కేవలం సాటి మనిషి బాధపడుతున్నానని చెప్పి నేను వాళ్ళకి అండగా నించోడానికి జనసేన పార్టీ ఉంది. దీన్ని రేపొద్దున కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. అవసరమైతే ప్రతిపక్షం మద్దతు కూడా నేను కోరుతాను, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారి మద్దతు కూడా కోరుతాను. రేపు అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ ఉద్దానం బాధితుల సమస్యలపై చర్చించనున్నారు. మూత్రపిండాల సమస్య నివారణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న ముఖ్యమంత్రి రేపు పవన్తో చర్చించేందుకు గోదావరి జిల్లాల పర్యటనను రద్దు చేసుకున్నారు. ప్రభుత్వం తరపున ఉద్దానం సమస్యపై రేపు కీలక నిర్ణయం వెలువడే అవకాశముంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని ప్రజలకు మెరుగైన సేవలందించాలని పోలీసులకు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వగ్రామం సిద్దిపేట జిల్లా చింతమడకలో పలు అభివృద్ది పనులు ప్రారంభించిన హరీష్ అనంతరం సిద్దిపేట పోలీస్ కమిషనరేట్లో కమాండ్ కంట్రోల్ వ్యవస్థను ప్రారంభించారు. శాంతి భద్రతల్ని పోలీసులు కాపాడితే వారి సంక్షేమాన్ని ప్రభుత్వం చూసుకుంటుందని హరీష్ భరోసా ఇచ్చారు. హైదరాబాద్ లో ఈ టెక్నాలజీ వాడుతున్నారు. హైదరాబాద్ తర్వాత తిరిగి ఈ టెక్నాలజీని సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో దీన్ని మనం వినియోగించుకోవడం జరుగుతా ఉంది. మన ఒకటేసారి ముఖ్యమంత్రి గారు 26,000 పోలీసుల నియామకానికి ఆర్డర్ ఇచ్చినారు. ఇప్పుడు ఒక 9,000 మంది ట్రైనింగ్ లో ఉన్నారు కానిస్టేబుల్స్. బహుశా 2-3 మాసాల్లో ట్రైనింగ్ పూర్తి చేసుకుని 9,000 మంది ఉద్యోగాల్లో చేరుతారు. మరో 10,000కు నోటిఫికేషన్ రాబోతున్నారు వెంటనే. సో వీళ్ళు వచ్చినప్పుడు ఏమైందంటే ఈ టెక్నాలజీకి తోడు మెన్ కూడా ఉంటే ఇంకా మంచి సర్వీస్ కూడా ఇవ్వగలుగుతారు. కర్ణాటక, మహారాష్ట్రలో భారీ వర్షాల కారణంగా కృష్ణానది పరివాహక ప్రాంతంలో వరద ప్రవాహం కొనసాగుతోంది. ఈ ఏడాది మొదటిసారి జూరాల జలాశయం జలకళను సంతరించుకుంది. కర్ణాటక ప్రాజెక్టుల నుంచి వరద నీటి రాకపై సాగునీటి శాఖ అధికారులకు స్పష్టత రావడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు భీమా, నెట్టింపాడు ఎత్తిపోతల పథకాలకు నీటిని ఎత్తిపోస్తున్నారు. జూరాల పూర్తి నిల్వ సామర్థ్యం 9.66 టీఎంసీలు కాగా ప్రస్తుతం 6.16 టీఎంసీలు ఉంది. కుడి కాలువ నుంచి 656 క్యూసెక్కులు, ఎడమ కాలువ నుంచి 900 క్యూసెక్కుల్ని విడుదల చేస్తున్నారు. భీమా ప్రాజెక్టుకు 117, కోయిల్ సాగర్కు 131 క్యూసెక్కుల్ని విడుదల చేస్తున్నారు. నెట్టింపాడు నుంచి పంపింగ్ మొదలవడంతో 1.50 లక్షల ఎకరాల్లో రైతులకు నీరందనుంది. రేలంపాడు జలాశయంలో పూర్తి స్థాయిలో 4.2 టీఎంసీలు నిల్వ చేసి 1.20 లక్షల ఎకరాలకు నీరివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తూర్పు, పశ్చిమ, మధ్య భారతం సహా ఈశాన్య రాష్ట్రాలపై వరుణుడు తన ప్రతాపాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. కొండపాతుకు అనేక రాష్ట్రాలను వరద కష్టాలు వెన్నాడుతూనే ఉన్నాయి. వందలాది గ్రామాలు వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. రాజస్థాన్లోని జాలోర్ జిల్లాలో అనేక గ్రామాలు జలదిగ్బంధం కాగా వరదల్లో చిక్కుకున్న 87 మందిని సైన్యం రక్షించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా రాజస్థాన్ సర్కారు వైద్య శిబిరాలు ఏర్పాటు చేసింది. గుజరాత్లోని పటాన్లో ఇళ్లపై చిక్కుకున్న బాధితుల్ని సైన్యం హెలికాప్టర్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రూపానీ వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు భరోసా ఇచ్చారు. రాజ్కోట్ ప్రాజెక్టు వద్ద పరిస్థితిని సమీక్షించారు. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బంగాను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. మధ్యప్రదేశ్లో సాగర్ జిల్లాలో వరద ధాటికి డియోరీ వద్ద ఓ వంతెన కొట్టుకుపోవడం వల్ల స్థానిక గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి.
గుజరాత్ తీర ప్రాంతంలో రికార్డు స్థాయిలో మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. అరేబియా సముద్రంలో ఒక వాణిజ్య నౌక నుంచి 3,500 కోట్ల రూపాయల విలువైన 1,500 కిలోల హెరాయిన్ను భారత తీర రక్షణ దళం స్వాధీనం చేసుకుంది. దేశంలో ఇంత భారీగా మాదక ద్రవ్యాలు పట్టుబడడం ఇదే తొలిసారి. గుజరాత్ తీరంలో భారత తీర రక్షక దళానికి చెందిన సముద్ర పావక్ నౌక గస్తీలో భాగంగా ఒక వాణిజ్య నౌకలో తనిఖీలు నిర్వహించి మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకుంది. ఈ వ్యవహారాన్ని నిగ్గు తేల్చేందుకు తీర రక్షణ దళం, ఇంటెలిజెన్స్ బ్యూరో, పోలీస్, కస్టమ్స్, నౌకాదళం సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మాదక ద్రవ్యాల ప్రభావం నుంచి యువతను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యనాయుడు అన్నారు. డ్రగ్స్ సమస్య ఏ ఒక్క ప్రాంతానికో పరిమితమైంది కాదన్న ఆయన వాటి వల్ల దేశం మొత్తం నిర్వీర్యమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సినిమా వాళ్లే ఈ వ్యవహారంలో ఉన్నారనే ప్రచారం సరికాదన్న ఆయన అన్ని వర్గాల వారు బాధితులుగా ఉన్నారని చెప్పారు. సే నో టు డ్రగ్స్ పేరుతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, కళామందిర్, హర్ష టయోటా సహా వివిధ సంస్థలు హైదరాబాద్లో చేపట్టిన మాదక ద్రవ్యాల వ్యతిరేక ర్యాలీలో వెంకయ్య పాల్గొన్నారు. తాగడం కొంత ఇబ్బంది కలిగించవచ్చు, లేదా మద్యం తాగడం కొంత ఇబ్బంది కలిగించవచ్చు, కానీ మాదక ద్రవ్యం మొత్తం మన శరీరాన్ని నిర్వీర్యం చేస్తుంది, మన మనస్సును నిర్వీర్యం చేస్తుంది, మన మేధస్సును నిర్వీర్యం చేస్తుంది, మన సృజనాత్మక శక్తిని పూర్తిగా అది చంపేస్తుంది. అందుకని దయచేసి నేను ఒకటి వద్దు, అది వేరే విషయం, కానీ వాటికన్నా పెద్ద ప్రమాదం అవుతుందో మహమ్మారి లాంటిది ఈ యొక్క అందరూ కూడా ఈ యొక్క విషయంలో తమ తమ కర్తవ్యాన్ని తాము చేయాలా. ఉద్యోగులకు సంబంధించి లేని జీవోను సృష్టించి వారిలో అపోహలు, ఆందోళనలు కలిగించేందుకు సాక్షి పత్రిక, ఛానల్ ప్రయత్నిస్తోందని ఆంధ్రప్రదేశ్ మంత్రులు యనమల రామకృష్ణుడు, జవహర్ ఆక్షేపించారు. ఇది క్షమించరాని నేరమన్న మంత్రులు సాక్షి యాజమాన్యం వద్ద ఆధారాలుంటే ఎందుకు ప్రచురించడం లేదని ప్రశ్నించారు. ఏపీలో ఉద్యోగుల పదవీ విరమణ వయసును తగ్గించే ఆలోచన లేదన్న మంత్రులు పనితీరు ఆధారంగా 50 ఏళ్లకే ఉద్యోగుల్ని ఇంటికి పంపుతారనే కథనాలు అసత్యమని తెలిపారు. ఉద్యోగుల విషయంలో కులాలకు లింకు పెట్టి అందరినీ మభ్యపెట్టే యత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అసలు జీవో అంటే సాక్షి వాళ్ళకి తెలుసా అని నేను అడుగుతున్నాను. జీవో ఇష్యూ చేసే ముందు ముసాయిదైన లేకపోతే నోట్ అయినప్పటికీ కూడా అది జీవోగా కన్వర్ట్ చేయాలనుకున్నప్పటికీ కూడా అది మంత్రి సంతకం ఉండాలి. ప్రభుత్వం లెవెల్లో నిర్ణయం తీసుకోవాలి. ఎందుచేతంటే నేను ఆర్థిక మంత్రిని, ఫైల్ నాకు రావాలి, నేను సంతకం పెట్టలేదు. అందుకని నేను కరాఖండిగా చెప్పాను. నేను కానీ లా మినిస్టర్ ఇప్పుడు సీఎం ఇన్ఛార్జిగా ఉన్నాడు, ఆయన కానీ సంతకం పెట్టలేదు. అంటే అది జీవో ఎట్లా వచ్చింది వీళ్ళకని అడుగుతున్నాను. గుజరాత్ వంటి అభివృద్ధి చెందిన రాష్ట్రాల పోటీని తట్టుకుని మరీ ముఖ్యమంత్రి చంద్రబాబు అనంతపురానికి కియా మోటార్స్ తీసుకొచ్చారని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు. అనంతపురం జిల్లా కనగానపల్లిలో మరో మంత్రి సునీతతో కలిసి 3 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి కార్యక్రమాల్ని ఆయన ప్రారంభించారు. కృష్ణా జలాలు తీసుకొచ్చి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని మంత్రులు వెల్లడించారు. గ్రామాలు కూడా ఇవాళ కియా కార్ల ఫ్యాక్టరీ ఓ పక్కన, ఇవాళ అంద్రినివా కాలువల్లో జీడిపల్లి నుంచి మరి గొల్లపల్లి దాకా కృష్ణా జలాలు వస్తే, మరి ఇవాళ బొక్కపట్నం చెరువుకు వస్తే 10,000 బోర్లు ఛార్జ్ అయినాయి. అట్లాగే ధర్మవరం చెరువుకి ఈ సంవత్సరం నీళ్లు రాబోతున్నాయి. రాప్తాడ్ నియోజకవర్గంలో మొత్తం చెరువులన్నిటికీ ఈ సంవత్సరం నీళ్లు రాబోతున్నాయి. దేశం ఎదుర్కొంటున్న సమస్యల్ని ప్రధాని నరేంద్ర మోదీ మాత్రమే తీర్చగలరని తాను ప్రగాఢంగా విశ్వసిస్తున్నట్లు ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యనాయుడు అన్నారు. 10 ఏళ్ల పాటు మోదీ దేశాన్ని సుస్థిరంగా పరిపాలించాల్సిన అవసరం ఉందన్న ఆయన కుటుంబ సభ్యుల్ని ఎప్పుడూ రాజకీయ వేదికలపైకి తీసుకురాలేదని చెప్పారు. విశాఖ రిషికొండలో ఆత్మీయ అభినందన సభలో పాల్గొన్న వెంకయ్య విశాఖతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. విశాఖకు వచ్చిన తర్వాతే ఆర్ఎస్ఎస్తో అనుబంధం మరింత పెరిగిందన్న ఆయన ఆర్ఎస్ఎస్ వల్లే ఈ స్థాయికి చేరారని వ్యాఖ్యానించారు. ఉపరాష్ట్రపతి ఏమన్నా మామూలు 11వ తారీఖు దాని హంగు, దాని ఆర్పాటం, దాని ముందు దాన్ని కలవడానికి మీరు పడే పాటలు, రాజ్యసభలో ఉన్నత పీఠం అధ్యక్ష స్థానం, లేకపోతే దేశ విదేశాల పర్యటన, విదేశాల నుంచి దేశాల మధ్య వచ్చినప్పుడు కొందరిని రాష్ట్రపతి, కొందరిని ఉపరాష్ట్రపతి కలవడం, విదేశాలకు కొన్నిటికి ఉపరాష్ట్రపతి వెళ్ళడం, కొన్నిటికి ప్రధానమంత్రి వెళ్ళడం, విమానంలో టికెట్ దొరుకుతుందా లేదా అని బాధపడబడలే, ప్రత్యేక విమానం దానికోసం అని చెప్పారు. అదో పెద్ద మైనస్ పాయింట్ ఇప్పుడు దాంట్లోనే వెళ్ళాలట, మామూలు విమానం వెళ్ళడానికి వెళ్ళే. మనమేమో రోజు తిరగందగానే గమ్ము ఉండలేకపోతుంది. ప్రధానమంత్రి రెండోసారి రాకుండానే నేను పనిని మధ్యలో అసంపూర్తిగా వదిలిపెట్టి వెళ్ళిపోతున్నానా అని నాకు బాధ అనిపించింది.
నంద్యాల ఉప ఎన్నికలో ఓటర్లు అభివృద్ధికే పట్టం కడతారని ఆంధ్రప్రదేశ్ మంత్రులు అమర్నాథ్ రెడ్డి, కాలువ శ్రీనివాసులు, భూమా అఖిలప్రియ ఆశాభావం వ్యక్తం చేశారు. నంద్యాలలో ఇంటింటి ప్రచారం చేసిన మంత్రులు తమ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. తమ కుటుంబంపై వైకాపా అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి ఫ్యాక్షనిస్టులనే ముద్ర వేయడం సరికాదని మంత్రి అఖిలప్రియ మండిపడ్డారు. శిల్పామోహన్ రెడ్డి గారు చాలా విమర్శలు చేస్తున్నారు. ఆలగడ్డ నుంచి వచ్చిన వాళ్ళు ఫ్యాక్షనిస్టులు, మీరు అందరూ బయటికి వెళ్లాలని చెప్పి అంటున్నారు. గూండాయిజం, రౌడీజం చేసింది వాళ్ళు కాదా? ఎస్సీల మీద, ముస్లింస్ మీద కేసులు పెట్టింది వాళ్ళు కాదా? ఒక వ్యక్తి మీద వాళ్ళ పోస్ట్ నుంచి తప్పుకోవాలని చెప్పి ఒత్తిడి పెడితే మొత్తం కుటుంబం అంతా వాళ్ళు సూసైడ్ చేసుకున్న సంగతి నంద్యాలలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఇవన్నీ చేసిన కార్యక్రమాలు చేసింది మీరా, మేమా అని అడుగుతున్నాము. కేసీఆర్ సర్కార్ పాలమూరు రైతుల్ని ఒక తీరుగా, మెదక్ రైతుల్ని మరో తీరుగా చూస్తోందని మాజీ మంత్రి డీకే అరుణ విమర్శించారు. మెదక్ జిల్లాలో ప్రాజెక్టుల్లో భూములు కోల్పోయే రైతులకు 15 లక్షలు ఇస్తున్న ప్రభుత్వం మహబూబ్నగర్ జిల్లా పరిధిలో మాత్రం 3-4 లక్షలు మాత్రమే ఇస్తోందని ఆరోపించారు. పాలమూరు జిల్లా పరిధిలోని యుగాండాపూర్లో నిర్మిస్తోన్న జలాశయ సామర్థ్యాన్ని 8 టీఎంసీలకు తగ్గించాలని కోరుతూ కాంగ్రెస్ నేతలు మల్లు రవి, డీకే అరుణ రైతులతో కలిసి ప్రగతి భవన్కు వెళ్లారు. అక్కడ ముఖ్యమంత్రి లేకపోవడంతో ఆయన కార్యాలయంలో వినతి పత్రం ఇచ్చారు. రేపటి నుంచి యుగాండాపూర్ భూసేకరణ జరగనున్న తరుణంలో త్వరితగతిన ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవాలని కోరారు. ప్రగతి భవన్లోనికి రైతులను అనుమతించకపోవడంతో కాంగ్రెస్ నేతలకు, పోలీసులకు కాసేపు వాగ్వాదం జరిగింది. రైతుల యొక్క విన్నపాన్ని పరిశీలించి వారికి న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే రైతులు ఎవరైనా కోర్టుకు పోతే కాంగ్రెస్ వాళ్ళు కోర్టుకు పోయినరు, ప్రాజెక్టులు అడ్డుకుంటున్నారు అనేటటువంటి ఒక బదనాంని మళ్లీ కాంగ్రెస్ వైపు చూపిస్తా ఉన్నారు. రైతులకు అండగా నిలవాల్సినటువంటి అవసరం ప్రభుత్వం పైన ఉన్నది. అటువంటి బాధ్యత నుంచి తప్పుకుంటూ రైతులు కోర్టులకు పోతే కాంగ్రెస్ అడ్డుకుంటున్నటువంటి అపవాదు కూడా మీరు చేస్తున్నది సరైంది కాదు. కంప్యూటర్లో జరిగిన తప్పిదం వల్లే కమ్యూనికేషన్ ఎస్ఐ ఫలితాలు రద్దు చేశామని తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ తెలిపారు. అంతర్జాతీయ మనుషుల అక్రమ రవాణా నిరోధక దినం సందర్భంగా హైదరాబాద్ అమీర్పేటలోని సెస్లో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో డీజీపీ పాల్గొన్నారు. మనుషుల అక్రమ రవాణా అతిపెద్ద నేరమన్న డీజీపీ అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే మనుషుల అక్రమ రవాణా సాగుతోందని చెప్పారు. తెలంగాణలో 2014 తర్వాత మనుషుల అక్రమ రవాణా వ్యవహారంలో 953 కేసులు నమోదు కాగా 1397 మంది బాధితుల్ని రక్షించామని, 1043 మంది నిందితుల్ని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. అనంతరం కమ్యూనికేషన్ ఎస్ఐ ఫలితాలపై వివరించిన ఆయన నోటిఫికేషన్ ఆధారంగా ఫలితాలుంటాయని, ఇంగ్లీష్కు వెయిటేజీ తప్పనిసరిని స్పష్టం చేశారు. పొరపాట్లు అది కంప్యూటర్ వల్ల జరిగినాయి. సో అందుకే ఆ కంప్యూటర్ అది కరెక్ట్ చేసుకొని మరి కరెక్ట్ పరిణామాలు పెడుతున్నాము. చాలా ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది. ఇప్పుడు ఎటువంటి నోటిఫికేషన్లు, ఎటువంటి కండిషన్స్ మేము ఇచ్చినాము ఆ కండిషన్స్ ప్రకారమే మేము వెళ్ళాలి అని లీగల్ ఒపీనియన్ వచ్చింది. అది అడ్వకేట్ జనరల్ గారు అది ఇచ్చినారు. అదే భాగంగా లీగల్గా ఎట్లా కరెక్ట్ ఉన్నది అది మేము తప్పకుండా చేస్తాం. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు విశ్వవ్యాప్తం చేసే ఉద్దేశంతో హైదరాబాద్ సరూర్ నగర్ మైదానంలో బోనం తెలంగాణ ప్రాణం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. 5,000 మందికి పైగా మహిళలు, విద్యార్థులు నెత్తిన బోనం పెట్టుకుని వేడుకల్లో పాల్గొన్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు ఎంతో ఉత్సాహంగా నృత్యాలు చేశారు. వేడుకలో పోతరాజుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చిన్నారి పోతరాజులు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. హైరేంజ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు అక్కడికక్కడే ధృవపత్రాన్ని అందజేయగా వివరాలన్నీ పరిశీలించాక గిన్నిస్ పుస్తకంలో చోటు కల్పిస్తామని ప్రతినిధులు వెల్లడించారు. పెద్ద సంఖ్యలో మహిళలు, చిన్నారులు హాజరైన ఈ కార్యక్రమం గిన్నిస్ బుక్లో చోటు సంపాదిస్తుందని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమం మొత్తం ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు. తిరుపతిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంగళం రహదారిలోని ఓ బాణసంచా గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 2 మృతి చెందారు. మంటల్లో పూర్తిగా గోదాం దగ్ధమైంది. పేలుడు శబ్దానికి స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. మంటల్ని అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది యత్నిస్తున్నారు.
అమెరికాలోని ప్రధాన నగరాలే లక్ష్యంగా ఉత్తర కొరియా గత శుక్రవారం ఖండాంతర క్షిపణిని పరీక్షించిన వేళ ప్రతిగా క్షిపణి నిరోధక వ్యవస్థ థాడ్ను అమెరికా ఇవాళ విజయవంతంగా పరీక్షించింది. ఆ ఆధునిక వ్యవస్థను ఉత్తర కొరియా సరిహద్దుల్లో మోహరించనున్నట్లు తెలిపింది. మరోవైపు తమ బాంబర్లు కొరియా ద్వీపకల్పంపై ఎగిరాయని అమెరికా రక్షణ శాఖ ప్రకటించింది. గ్వామ్లోని సైనిక స్థావరం నుంచి బయలుదేరిన 2 B-1B బాంబర్లు ముందు జపాన్ సైనిక స్థావరానికి చేరుకుని అక్కడి నుంచి కొరియా ద్వీపకల్పం మీదుగా తిరిగి గ్వామ్లోని సైనిక స్థావరానికి చేరాయని తెలిపింది. జపాన్ దక్షిణ కొరియాతో సంయుక్తంగా చేస్తున్న సైనిక విన్యాసాల్లో భాగంగా బాంబర్లు కొరియా ద్వీపకల్పంపై ఎగిరినట్లు అమెరికా రక్షణ శాఖ వివరించింది. అటు ఉత్తర కొరియా వ్యవహారంలో చైనా వైఖరి పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అమెరికా నుంచి లక్షల కోట్ల రూపాయల వాణిజ్య లబ్ధి పొందిన చైనా ఆ విషయాన్ని మరిచి కేవలం మాటలతో కాలయాపన చేస్తోందని ట్రంప్ మండిపడ్డారు. చైనా తలుచుకుంటే సమస్య ఎప్పుడో పరిష్కారమయ్యేదని వ్యాఖ్యానించారు. చైనా సైన్యం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ PLA 90వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా బీజింగ్లో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా చైనా తన ఆయుధ సంపత్తిని ప్రదర్శించింది. సైనిక దళానికి చెందిన వివిధ విభాగాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. ఈ ప్రదర్శనకు హాజరైన చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన్ని PLA అనుసరిస్తోందన్నారు. శత్రువుల్ని ఓడించగలిగే సత్తా చైనా సైన్యానికి ఉందన్నారు. సిక్కింలోని డోక్లాం సెక్టార్లో చైనా భారత సైనికుల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనను తన ప్రసంగంలో షీ జిన్పింగ్ ప్రస్తావించలేదు. అవినీతి కేసులో దోషిగా తేలి అధికారం కోల్పోయిన నవాజ్ షరీఫ్ స్థానంలో పాకిస్తాన్ పార్లమెంటు మంగళవారం కొత్త ప్రధానిని ఎన్నుకోనుంది. కొత్త సభానేత ఎన్నిక కోసం మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు జాతీయ అసెంబ్లీని సమావేశపరచాలని పాకిస్తాన్ అధ్యక్షుడు మమ్నూన్ హుసేన్ ఆదేశించారు. ప్రధాని పదవికి పోటీ పడేవారు సోమవారం మధ్యాహ్నం 2 గంటల్లోగా నామపత్రాలు సమర్పించాలని జాతీయ అసెంబ్లీ కార్యదర్శి ఓ ప్రకటనలో తెలిపారు. షరీఫ్ వారసుడిగా ఆయన సోదరుడు షబాజ్ షరీఫ్కు అధికార పగ్గాలు అప్పగించాలని PMLN పార్టీ నిర్ణయించింది. అయితే షబాజ్ పార్లమెంట్ సభ్యునిగా ఎన్నిక కావాల్సి ఉన్నందున అప్పటి వరకు షహీద్ అబ్బాసీకి తాత్కాలికంగా ప్రధాని బాధ్యతలు అప్పగించాలని తీర్మానించింది. మంగళవారం జరిగే ఎన్నికకు అధికార పక్షం తరఫున అబ్బాసీ నామపత్రాలు సమర్పించనుండగా పోటీగా ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దింపడంపై విపక్షాలు కసరత్తు చేస్తున్నాయి. రాజీవ్ గాంధీ హయాంలో నాటి బోఫోర్స్ కుంభకోణం సుప్రీంకోర్టులో తిరిగి విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఐరోపా కేంద్రంగా వ్యాపారం సాగించే హిందూజా సోదరులపై అభియోగాలు కొట్టివేస్తూ 2005లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసిన భాజపా నేత న్యాయవాది అజయ్ కుమార్ అగర్వాల్ ఈ విషయం వెల్లడించారు. బోఫోర్స్ కేసు ఈ నెల ఆరంభంలోనే విచారణకు రావాల్సి ఉండగా వాయిదా పడిందని ఆయన తెలిపారు. గోప్యత హక్కుపై రాజ్యాంగ ధర్మాసనం విచారణ ముగిశాక బోఫోర్స్ కేసు కోర్టు ముందుకొచ్చే అవకాశం ఉందని అజయ్ చెప్పారు. 1986లో హోవిట్జర్ ఫిరంగుల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకోవడంలో అప్పటి ప్రభుత్వంలోని ఉన్నత స్థాయి వ్యక్తులకు 1437 కోట్ల రూపాయల లంచం అందిందంటూ ఇటీవల కథనాలు వెలువడ్డాయి. వాటిని ఆధారంగా చేసుకున్న భాజపా ఎంపీలు బోఫోర్స్ కుంభకోణంపై పునర్విచారణ జరపాలని పార్లమెంట్లో డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిణామాల మధ్య బోఫోర్స్ కేసు సుప్రీంకోర్టులో విచారణకు రానుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు బోఫోర్స్ కుంభకోణానికి సంబంధించి గల్లంతైన దస్త్రాలను వెతికి అప్పగించాలని రక్షణ శాఖకు ప్రజా పద్దుల కమిటీ స్పష్టం చేసింది. రాజకీయ హింసకు తక్షణమే ముగింపు పలికి దోషులపై చర్యలు తీసుకోవాలని కేరళ ప్రభుత్వానికి కేంద్రం స్పష్టం చేసింది. ఆర్ఎస్ఎస్ కార్యకర్త హత్య నేపథ్యంలో కేరళ సీఎం పినరాయి విజయన్తో ఫోన్లో మాట్లాడిన కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ మేరకు సూచించారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ హింస ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్న రాజ్నాథ్ కేరళలోని ప్రస్తుత శాంతి భద్రతల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. దోషులు ఎవరైనా కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి విజయన్ రాజ్నాథ్కు తెలిపారు. ఇటీవల భాజపా రాష్ట్ర కార్యాలయంపై దాడి సహా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కుమారుడి నివాసంపై రాళ్ల దాడి నేపథ్యంలో కేరళలో రాజకీయ ఉద్రిక్తతలు నెలకొనగా శనివారం రాత్రి ఆర్ఎస్ఎస్ కార్యకర్త తిరువనంతపురంలో దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్య వెనుక సిపిఎం నేతల హస్తం ఉందని భాజపా ఆరోపించగా అధికార పక్షం ఖండించింది. ఆర్ఎస్ఎస్ కార్యకర్త హత్యకు నిరసనగా భాజపా ఇవాళ రాష్ట్ర వ్యాప్త బంద్ పాటించింది. హత్య కేసులో ఇప్పటి వరకు 5గురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక ఈనాటి ముఖ్యాంశాలు మరోసారి. క్విట్ ఇండియా స్ఫూర్తితో కుల మతతత్వాల నిర్మూలన. మన్ కీ బాత్లో ప్రధాని మోదీ పిలుపు. జీఎస్టీ సానుకూల ప్రభావం చూపుతోందని వెల్లడి. జేడీయూ చేరికతో రాజ్యసభలో పెరిగిన ఎన్డీఏ బలం. ప్రాంతీయ పార్టీల మద్దతుతో మెజారిటీకి చేరువలో మోదీ సర్కార్. కలిసి రానున్న రాజ్యసభ ఎన్నికలు. ఉద్దానం కిడ్నీ వ్యాధుల నివారణకు పార్టీలకు అతీతంగా కృషి. విశాఖలో పవన్ కళ్యాణ్ ప్రకటన. హార్వర్డ్ నిపుణులతో కలిసి రేపు చంద్రబాబుతో భేటీ.
ఏడాది తొలిసారి జోరాలకు చేరుతున్న కృష్ణా నీరు. ఎగువ రాష్ట్రాల నుంచి కొనసాగుతున్న ప్రవాహం. భీమా, నెట్టింపాడుకు నీటి విడుదల. వరద గుప్పిట్లోనే గుజరాత్, ఈశాన్య రాష్ట్రాలు. సహాయ చర్యల కోసం రంగంలోకి దిగిన సైన్యం. పరిస్థితిని సమీక్షిస్తున్న స్థానిక ప్రభుత్వాలు. ఉత్తర కొరియాపై మరింత నిఘా పెంచిన అమెరికా. కొరియా ద్వీపకల్పంపై ఎగిరిన అగ్రరాజ్య బాంబర్లు. విజయవంతంగా నిరోధక క్షిపణి పరీక్ష. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.